తెలంగాణలో స్థానిక ఎన్నికలపైన గందరగోళ వాతావరణం కనబడతా ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు అప్పుడున్న దృష్ట్యా వాళ్ళైతే ఎన్నికలు కొంత పోస్ట్‌పోన్ చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలొచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరికొద్ది రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టబోతా ఉన్నామన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొంత జరుపుకుంటూ వచ్చిన వాతావరణం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే హైకోర్టు కూడా గరమయ్యి ఏదైతే సెప్టెంబర్ ఎండ్ కల్లా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందే అని కూడా తను తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ మరి పెడతామని కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది. కాకుంటే బీసీలకు సంబంధించిన ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని తీసుకొని వస్తాము, ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పుడు ముందు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఆమోదం పొందించి కూడా గవర్నర్ దగ్గర పంపించి దాదాపుగా 12 రోజులు అయితా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేదా అని అంటే కొంత ఆశ్చర్యంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు గవర్నర్ కావచ్చు, అటు ఏదైతే బీజేపీ అధిష్టానం కావచ్చు, ఎక్కడ కూడా ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇవ్వకుంటే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో కాంగ్రెస్ పడినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేను కలిసి, రాహుల్ గాంధీని కలిసి బీసీలకు సంబంధించిన ఏదైతే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇప్పుడు వానాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు గందరగోళం చేయాల్సిందే, తెలంగాణకి 42% రిజర్వేషన్ తీసుకురావాల్సిందే అన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి వాళ్ళని కలిసి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఒకవైపు రాహుల్ గాంధీ, మరొక వైపు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ వేదికగా తెలంగాణ బీసీ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీజేపీ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్న తీరైతే కనబడతా ఉంది. ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉంది, ఇటు మైనారిటీలు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ గురించి కూడా బీజేపీ మాట్లాడుతున్న తీరు కనబడుతుంది. అంటే ఇండైరెక్ట్గా బీసీలకి 42% రిజర్వేషన్ సాధ్యం కాదనే విషయాన్ని మరి చెప్తా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించకూడదని కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు బీజేపీ పదే పదే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి సాధ్యం కాకపోతే నెక్స్ట్ ఏంటి, ఏదైతే జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ గందరగోళంలో స్థానిక ఎన్నికలు మరింత దూరమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అంటే సెప్టెంబర్ వరకు పెడతారా లేదా అనేది కూడా కొంత ఆశ్చర్యంగా అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికలలో సంబంధించి ఇప్పటికే గ్రామాలకు సంబంధించి ఏవైతే ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఓటర్కి సంబంధించిన లిస్ట్ కూడా రెడీ చేయండి అన్నట్టు కూడా ఏదైతే డిస్టిక్ సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ కూడా సూచించడం అయితే జరిగింది. ఈ నెల 26వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతా ఉంది. దీనిపైన మినిస్టర్లు చర్చించిన తర్వాత ఎప్పుడైతే స్థానిక ఎన్నికలు పెడితే బాగుంటుంది, మరి కేంద్రంపై ఎటువంటి కార్యాచరణలు చేయాలి అన్నట్టు కూడా వాళ్ళు చర్చించబోతా ఉన్నారు. మరి చూడబోవాలి 26వ తారీఖు తర్వాత స్థానిక ఎన్నికల గురించి ఎటువంటి అప్డేట్ వస్తుందో. మరికొంత ఆలస్యమయ్యే పరిస్థితులు అయితే తెలంగాణలో అయితే స్థానిక ఎన్నికలు అయితే కనబడతా ఉన్నాయి.